తిరిపోద్ది. వాస్తు చెబుతాం, నిధులు చెబుతాం. బాబాయ్, మా కాలుని లాగింది సాక్షాత్తు లచ్చిందేవా లేక ఇది మా భ్రమ? చూసిదము. లచ్చిందేవి ఖచ్చితముగా లచ్చిందేవే. మాతా వచ్చుచుంటి, తల్లి వచ్చుచుంటి. అయ్య బాబాయ్ లక్ష్మీదేవి లచ్చిందేవిని నువ్వు కనుకరించిందే తల్లి. అవునా స్వామి? మాట్లాడకు. కనుకరించి నీకు డబ్బులిస్తానందే తల్లి. ఎంత స్వామి? మాట్లాడకు. 100 లక్షలు. 100 లక్షలే? మాట్లాడకు. ఎప్పుడు స్వామి? అదిగో లచ్చిందేవి. అమ్మా లచ్చిందేవి, డామేకి వెయిటింగ్. 100-200 తక్కువైనా పర్వాలేదు, లెక్కలు చూసుకోవచ్చు. స్వామి అవి కూడా తీసుకొచ్చేయమనండి స్వామి. చూసుకోకపోయినట్లేదు. నువ్వు తప్ప హాడు దూకుద్ది. వైకుంఠం దాటేసింది, కైలాసం క్రాస్ చేసింది, ఇందులోకి బైపాస్ చేసింది, మబ్బుల్లోకి వచ్చేసి. స్వామి ఏమైంది స్వామి? అయ్యో స్వామి కూర్చోండి స్వామి. అయ్యో ఏమైంది స్వామి? అయ్యో చిన్నప్పుడు నీకు తిరుపతిలో గుండెకి ఇస్తానని బాబు మొక్కుకున్నాడు. ఆ మొక్క తీర్చలేదు, అందుకే లచ్చిందేవి రానేకుండా ఆంజనేయ స్వామి తోగడ్డాడు. అయ్యో ఇప్పుడు ఎలా స్వామి? హరోం హర అత్తిరిచెరబరా. తిరుపతి కత్తి నా దగ్గర ఉంది, మొక్కు నువ్వు తీర్చు, ఆయన తోకట్టు తీస్తాడు, అమ్మ మూట లోపలికి తోస్తది. తొందరగా గీసే స్వామి. అవునేలప్ప, నీకు లచ్చలు వస్తున్నాయి కదా, నాకెంత? నీ కష్టమే ఉంచుకోలే స్వామి. 116 ఇచ్చేను. నీ కక్కుతున్న నా కమండలో నువ్వు లచ్చలు దొబ్బేసి నాకు 116 ఇస్తావా? ఇంకో 10 రూపాయలు ఇస్తాలే స్వామి. అబ్బా, నీలాంటి కొంపలో ఒక క్షణం ఉంటే మహా దరిద్రం. అయ్యో అలా వెళ్ళిపోతారేంటి స్వామి? ఆగండి స్వామి. అయ్యో స్వామి అయ్యో స్వామి, గుండు సగంలో ఆపేసి వెళ్ళిపోతారేంటి స్వామి? అయ్యో బాబాయ్, కాలనీ వాడు చూస్తే ఏమనుకుంటారో ఏమో. ఈ స్వామి ఏంటి ఇలా మధ్యలో? గుళ్ళు గీకుతావమ్మా, గుళ్ళు అత్తిలి కత్తికి దువ్వ బ్లేడేసి గీకుతావమ్మా, నున్నగా గీకుతావమ్మా. ఇదిగో బాబు. వత్తనా తల్లి వత్తనా. చెప్పండి, మొగుడు తెచ్చిన గుండె అయితే 10 రూపాయలు, మొక్కుబడి గుండె అయితే 20 రూపాయలు. మీది ఏ టైపు గుండు? అరగుండా కుదరదు. ఎవడో శంకుస్థాపన చేసిన పని నేను పూర్తి చేస్తానా? అలా అంటే ఎలా బాబు? సగం గీసిన గుండుతో వీధిలోకి వెళ్ళలేక చస్తున్నా. నీకెంత కావాలి అడుగు. 1000 రూపాయలు. 1000 రూపాయలా? ఇంకో మాట లేదా? ఉంది, 1500. ముందుదే ఖాయం చేసుకో. అలాగే. గుళ్ళు గీకుతావమ్మా, గుళ్ళు గీకుతావు. ఫుల్ గుండెకి 10 రూపాయలు, అరగుండెకి 1000.